అందరికీ నమస్కారం. భారతీయ జనతా పార్టీ భారత్ మాతా కీ జై. శ్రీమతి డికే అరుణ గారు కమలం పువ్వు నరేంద్ర మోదీ గారి నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు. మరి ఏమేం పనులు చేస్తారో మనం తెలుసుకుందాం. ఓకే, ఈ యొక్క అరుణమ్మ హామీల గురించి మనము ఈరోజు చక్కగా తెలుసుకుందాం. అరుణమ్మ హామీ మోదీ గ్యారంటీ. వికసిత్ మహబూబ్ నగర్, ఆరోగ్యం మరియు ఆయుష్మాన్ మహబూబ్ నగర్, యువశక్తి మహబూబ్ నగర్, ఆత్మ నిర్భర్ నారీ శక్తి మహబూబ్ నగర్, క్లీన్ గ్రీన్ మరియు స్వచ్ఛ మహబూబ్ నగర్, మేక్ ఇన్ మహబూబ్ నగర్ భారతీయ జనతా పార్టీ, డిజిటల్ మహబూబ్ నగర్ భారతీయ జనతా పార్టీ, ఆధ్యాత్మిక నగర్ భారతీయ జనతా పార్టీ. ఎంపీగా పోటీ చేస్తున్న శ్రీమతి డికే అరుణ మహబూబ్ నగర్ పార్లమెంటు బీజేపీ అభ్యర్థి. కాబట్టి ప్రజలందరూ గుర్తుంచుకోండి, ఈ కమల పుష్పం నుంచి డికే అరుణ గారు మనకు పోటీ చేస్తున్నారు. వికసిత్ మహబూబ్ నగర్ పార్ట్ సిటీ హోదాని తీసుకువచ్చి అత్యున్నతమైన మౌలిక సదుపాయాలు, పట్టణాభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తా. కేంద్రం నుండి ప్రత్యేక నిధులు రాబట్టి నారాయణపేట, మక్తల్, షాద్నగర్, జడ్చల్రా, దేవరకద్ర, కొడంగల్ పాలిటీల అభివృద్ధికి కృషి చేస్తా. మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో కేంద్ర ప్రభుత్వం సహకారంతో హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ త్వరగా పూర్తి చేయడంతో పాటు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి కృషి చేస్తా. షాద్నగర్ మెగా మల్టీ మేడ్చల్ లాజిస్టిక్ పార్కును ఏర్పాటు చేసి స్థానిక యువతకు పరోక్షంగాను మరియు ప్రత్యక్షంగాను ఉపాధి కల్పిస్తాం. వికారాబాద్ నుండి కృష్ణా రైల్వే స్టేషన్ త్వరగా పూర్తి చేయడం, అలాగే త్వరగా వికారాబాద్, కొడంగల్, నారాయణపేట, మక్తల్ నుండి రాయచూర్ వైపు తాము పంటల ఉత్పత్తుల్ని అమ్ముకోవడానికి వెళ్లే రైతులకు మరియు ప్రజలకు ప్రయాణ సదుపాయాలు అందించడం, షాద్నగర్ ఎంఎంటీఎస్ విస్తరించేలా చేయడం, హైదరాబాద్ నుండి తిరుపతికి మహబూబ్ నగర్ మీదుగా కొత్త వందే భారత్ రైలును తీసుకురావడానికి నా వంతు ప్రయత్నం చేస్తా. కొత్త కిసాన్ రైతు మంజూరయ్యేలా చేయడం, దీనివల్ల మక్తల్, దేవరకద్ర, మహబూబ్ నగర్, షాద్నగర్ ప్రాంతాల రైతులకి ప్రయోజనం చేకూరేలా కృషి చేస్తా. పట్టణ్ స్టేషన్ వన్ ప్రొడక్ట్ స్కీమ్ తో భాగంగా నారాయణపేట చీరాలు, గద్వాల్ చీరాలు, మామిడి సంబంధిత ఉత్పత్తులకు సరైన మార్కెటింగ్ మరియు బ్రాండింగ్ కల్పించి చేనేత కార్మికులు మరియు రైతులు లబ్ధి పొందేలా చేస్తాము. మహబూబ్నగర్ పార్లమెంట్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి ఆర్యూబీ మరియు రోడ్లు నిర్మించడానికి నిధులు తీసుకువస్తా. జడ్చర్ల మీదుగా ఇప్పటికే ఉన్న 4 లెన్ బెంగళూరు హైదరాబాద్ NH-44 హైవే అవసరం ఉన్న మేరకు విస్తరించడానికి కృషి చేస్తా. ఆరోగ్యం మరియు ఆయుష్మాన్ మహబూబ్ నగర్ పారిశ్రామిక కార్మికులకి ఆరోగ్య సదుపాయాలు కల్పించడం కోసం మహబూబ్నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో కొత్త ఈఎస్ ఆసుపత్రిని ఏర్పాటు చేయడం కోసం కృషి చేస్తాం. మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గం ప్రాంతంలో ప్రజలందరికీ మందులు
అందుబాటు ధరలోనే పొందేందుకు మరియు మందులపై తమ వ్యయాన్ని తగ్గించే విధంగా ప్రధానమంత్రి జనౌషధి కేంద్రాల నెట్వర్క్ ని విస్తరింపజేయడానికి ప్రాధాన్యతను ఇస్తాము. ప్రతి ఒక్కరూ కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య మరియు ఇన్సూరెన్స్ పథకాలు అయినటువంటి ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన మరియు ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమాల నుండి లబ్ధి పొందే విధంగా డోర్ ప్రమోషన్ చేస్తాం. ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలు అప్గ్రేడ్ చేయడంలో భాగంగా అత్యాధునిక సౌకర్యాలతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కొత్త ఆసుపత్రులు, క్లినిక్లను ఏర్పాటు చేస్తాం. యువశక్తి మహబూబ్నగర్ జాతీయంగా ప్రఖ్యాతి చెందిన కేంద్ర విద్యా సంస్థలు ఐఐటి మరియు ఎన్ఐటీలను మహబూబ్నగర్ తో పాటు చేయడం, మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గాలలో అన్ని ప్రాంతాల్లో సైనిక్ పాఠశాల, కేంద్రీయ విద్యాలయం మరియు జవహర్ నవయోజన పాఠశాలను ఏర్పాటు చేయడం, యువతకు శిక్షణ ఇచ్చేందుకు మహబూబ్నగర్ లో మెగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేయడం మరియు జీవో యొక్క స్కిల్ డెవలప్మెంట్, PMKUY, సంకల్ప్ మరియు ఉడాన్ లాంటి వాటి నుండి ప్రతి ఒక్కరూ లబ్ధి పొందేలా చేయటం, మహబూబ్నగర్ పార్లమెంటు పరిధిలో ఉపాధి లేని యువతకు గుర్తించి తగిన నైపుణ్య శిక్షణను అందించి ఉపాధి కల్పించే విధంగా రోజ్గార్ మేళాలను నిర్వహించి ఉపాధి కల్పించటం, యువత క్రీడలలో రాణించే విధంగా శిక్షణను అందించి వారికి మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో చిన్న పెద్ద క్రీడా మైదానాలను ఏర్పాటు చేసి ఖేలో ఇండియా కార్యక్రమం ద్వారా క్రీడా స్ఫూర్తితో భారతదేశం యొక్క ఒలింపిక్ గోల్డ్ మిషన్ కు కృషి చేసే విధంగా చేయడం, డ్రగ్ ఫ్రీ అంటే ఏ విధమైనటువంటి మత్తు పదార్థాలు లేకుండా చేయడం, కోటర్ గాని ఆల్కహాల్ గాని ఇలాంటి మత్తు పదార్థాలు అయితే మొత్తం బంద్ చేస్తారు. బీజేపీ పార్టీలు డికే అరుణ గారు హామీ ఇస్తున్నారు. ఇది ఎంతవరకు నిజమో చూద్దాం. చేయడానికి పాఠశాలలు మరియు కళాశాలలో యువతులకు, విద్యార్థులకు అవగాహన కల్పించడం, ఆత్మ నిర్భర్ నారీ శక్తి మహబూబ్నగర్ మహిళలకు మరియు భద్రత మరియు సాధికారత కల్పించేందుకు మిషన్ శక్తి సమగ్ర మహిళలు సాధికారత కార్యక్రమం బలోపేతం చేయడం, మహిళా స్వయం సహాయక సంఘాలకు బలోపేతం చేయడానికి మరియు మహిళల స్వయం ఉపాధి ప్రోత్సహించడం కోసం మరి ముద్రా యోజన మరియు లఖ్పతి దీదీ వంటి పథకాలను అమలు అయ్యేలా చేయటం, సుకన్య సమృద్ధి యోజన ద్వారా ప్రతి ఆడపిల్లకు సాధికారత మరియు ఆర్థిక భద్రత కల్పించడం, మహిళా కేంద్రీకృత వ్యవస్థాపక కార్యక్రమాలను మరియు స్టాండప్ ఇండియాలో భాగంగా మహిళలు స్వతంత్రముగా వ్యాపారాలు నిర్వహించడానికి మరియు తమ సొంత వ్యాపారాలు రుణాలు సమకూర్చడం, క్లీన్, గ్రీన్ మరియు స్వచ్ఛ మహబూబ్నగర్ మాన్యువల్ స్కావెంజింగ్ నిర్మాణాల గురించి మరియు పరిశుభ్రత ప్రమాణాల గురించి అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం, బహిరంగంగా మల విసర్జనను 100% నిర్మూలించడం, బహిరంగంగా మల విసర్జన రహితంగా ఉండేలా చేయడం, మహబూబ్నగర్ పార్లమెంటులో నియోజకవర్గంలో ఘన వ్యర్థాల నిర్వహణను మెరుగుపరచడం, గ్రీన్ మహబూబ్నగర్ గా చేయడానికి
ఎన్నో క్లీనరీలు ఏర్పాటు చేసి మొక్కలను పెంచడం కూడా ఈ యొక్క బీజేపీ పార్టీ వాళ్ళు చేస్తున్నారు. మేక్ ఇన్ మహబూబ్ నగర్, మేక్ ఇన్ ఇండియా పథకం పేరుతో మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో కంపెనీల ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు మరియు వ్యాపార అవకాశాలు అన్ని వర్గాల ప్రజలకు కల్పించడం, పిఎం మిత్ర, ప్రధానమంత్రి మెగా ఇండస్ట్రియల్ టెక్స్టైల్ రీజియన్ అండ్ అపారల్ కింద నారాయణపేటలో టెక్స్టైల్ పార్కును ఏర్పాటు చేయటం, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను స్థాపించడం, ముఖ్యంగా మామిడి మరియు మిల్లెట్లను ప్రాసెసింగ్ ఫుడ్ చైన్ క్లస్టర్ ని ఏర్పాటు చేయడం, జీఓఐ యొక్క ప్రొడక్షన్ లింక్ ఇన్సెన్సిటివ్ పిఎల్ఐ వంటి పథకాల ద్వారా తయారీ రంగంలో పెట్టుబడులు ఆకర్షించి ఉపాధి అవకాశాలు పెంచడం, ముఖ్యంగా చీప్ తయారీ మరియు మొబిలిటీ రంగంలో డిజిటల్ మహబూబ్నగర్ డిజిటల్ మౌలిక సదుపాయాలను ప్రోత్సహించి విద్య, ఆరోగ్యం, వ్యవసాయం మరియు ఇతర రంగాల నుండి ప్రతి ఒక్కరూ లబ్ధి పొందే విధంగా ప్రతి గ్రామంలో అందరూ 5G నెట్వర్క్ పొందేలా అనుసంధానించడం, ఐటీ రంగాల్లో నైపుణ్యం కలిగిన పారిశ్రామిక శక్తిగా యువతని ఏర్పాటు చేయడానికి మరియు పరిశోధన మరియు అభివృద్ధి కోసం ఐటీ హైదరాబాద్, బిట్స్, పిలాని మరియు పాలమూరు విశ్వవిద్యాలయం వంటి విద్యా సంస్థలో భాగస్వామ్యాన్ని నెలకొల్పడం. ఆధ్యాత్మికత మహబూబ్ నగర్ ప్రసాద్ పథకం కింద మరియు జీవో పర్యాటక మంత్రిత్వ శాఖ సహకారంతో విశ్వవిద్యాలయం వంటి సంస్థలతో భాగస్వామ్యంతో నెలకొల్పడం, మరి ఆధ్యాత్మిక కార్యక్రమం అయినటువంటి పర్యాటక శాఖ సహకారంతో కురుమూర్తి దేవాలయం, దేవరకద్ర, మాణికేశ్వరి దేవాలయం, నారాయణపేట, శ్రీ చెన్నకేశవ దేవాలయాలను జడ్చర్ల మరియు మన్నెంకొండ, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర దేవాలయాలు అభివృద్ధి చేయడం, మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ముఖ్యమైన ఆలయ పూజలు అందరికీ దీప నైవేద్యం స్కీమ్ వర్తించేలా చేయటం, మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో పాఠశాలల విద్యార్థులకు ఆధ్యాత్మిక విద్యను ప్రవేశపెట్టి వారికి అవగాహన కల్పించడం కోసము ఈ యొక్క భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తుకే మన ఓటు వేసి అమూల్యమైన ఓటు వేసి గెలిపిస్తారని, మరి ఈ యొక్క మరోసారి మోదీ సర్కార్ అరుణమ్మ హామీ, మోదీ గ్యారంటీ, శ్రీమతి డికే అరుణ కమలం గుర్తుకే మన ఓటు, శ్రీమతి డికే అరుణ మహబూబ్నగర్ పార్లమెంట్ అభ్యర్థి, ఎంపీగా పోటీ చేస్తున్న అభ్యర్థి. మరి ప్రెస్ మీట్ గిటా ఇచ్చారు చూడండి. డికే అరుణ పార్లమెంట్ అభ్యర్థి, ఎంపీ సీటుకు పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి. మీ ఇష్టం ఉంటే, మీకు నచ్చితే మేము చెప్పిన విషయాలు ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో మీకు నచ్చితే ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్నట్టయితే మీరు నిజంగా బీజేపీ అని అది కాకుండా ఒక విజ్ఞప్తితో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి కార్యకర్తలందరూ మంచి చేస్తారని కోరుకుంటున్నాము. జై హింద్, భారత్ మాతా కీ జై.